నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. గృహ కనెక్షన్ లోన్లను 50% రాయితీతో 4 నెలల్లో క్రమబద్ధీకరణ చేసుకోండి. ఇన్ఛార్జ్ ఏఈ వెంకటేశ్వరరావు, విద్యుత్ శాఖ సిఎండి డిపార్ట్మెంట్ వారు సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ అధికారి విజయన్ ఆదేశాల మేరకు మార్చి 1 నుండి జూన్ 20వ తేదీ వరకు ఈ 4 నెలల కాలంతో పాటు గృహ వినియోగదారులు ఎక్కువ లోన్లను 50% రాయితీతో క్రమబద్ధీకరణ చేసుకోవాలని ఇన్ఛార్జ్ సైదాపురం మండలం ఏఈ వెంకటేశ్వరరావు తెలిపారు. అలా కాకుండా విజిలెన్స్ కరెంటు శాఖ తనిఖీలో లోడ్ ఎక్కువ వాడుతూ దొరికితే కిలోవాట్కు ఎక్కువ ఫైన్తో పాటు 2,368 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడైతే 2,000 రూపాయలు ఉత్పత్తి రుసుముగా 300 రూపాయల ఛార్జ్, 50 రూపాయలు సిఎస్టీ, జిఎస్టీ కలిపి వసూలు చేస్తారన్నారు. సైదాపురం మండలంలోని విద్యుత్ వినియోగదారులందరికీ తెలియజేయటమేముగా మా యొక్క డిపార్ట్మెంట్ వారు సిఎండి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా సూపరింటెండెంట్ ఇంజనీర్ వి విజయన్ గారి ఆదేశాల మేరకు 1/3/2025 నుంచి 30/6/2025 ఈ 4 నెలల కాలంలో ఎవరైతే పాత గృహ వినియోగదారులు వాళ్ళ యొక్క లోడు తక్కువగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ లోడ్ని క్రమబద్ధీకరించుకునేందుకు 50% రాయితీతో మా డిపార్ట్మెంట్ వారు ఆఫర్ ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు దీన్ని తెలుసుకొని ఎవరైతే తక్కువ లోడు ఉన్నారో వాళ్ళకి ఎంత అవసరమైందో ఇప్పుడు వాళ్ళు వాడే గృహ పరికరాలను బట్టి అంత లోడుకి క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి సంబంధించి మీకు వివరణ తెలపగలం ఏంటంటే, ఇంతకుముందు మామూలుగా మేము ఏదైనా ఇన్స్పెక్ట్ చేసి ఇంట్లో లోడు తక్కువగా ఉండి అదనపు లోడు వాడుతున్న వాళ్ళకి మేము డిపార్ట్మెంట్ వారు కానీ విజిలెన్స్ వారు కానీ కేసు బుక్ చేస్తే 1 కిలోవాట్కి 2,350 రూపాయలు చెల్లించాలి. దాంట్లో 2,000 రూపాయలు అనేది డెవలప్మెంట్ ఛార్జెస్ కింద పోతుంది. 200 అనేది సెక్యూరిటీ డిపాజిట్, 50 రూపాయలు అప్లికేషన్ ఫీజు, అదేవిధంగా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ కలిపి మొత్తం 2,368 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. కానీ మా యొక్క డిపార్ట్మెంట్ వారు 1/3/2025 నుంచి 30/6/2025 ఈ మధ్యకాలంలో ఆ లోడ్ని క్రమబద్ధీకరించుకున్న వాళ్ళకి 50% రాయితీ కల్పిస్తున్నారు. ఆ 50% రాయితీ అనేది 1 కిలోవాట్కి ఇంతకుముందు చెప్పినట్టుగా డెవలప్మెంట్ ఛార్జ్ అనేది 2,000. గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అర్చకులు ప్రత్యేక పూజలు, బలిహరణ నిర్వహించారు. స్వామివారు హంసవాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణపుర వీధుల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సైదాపురం మండలంలోని ఉటుకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు సరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ శివకుమార్, విశ్రాంత ఉపాధ్యాయులు, గ్రామ నాయకులు హాజరైనారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ మాట్లాడుతూ జరగనున్న 10వ తరగతి పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబర్చాలన్నారు. అలాగే బాగా చదివి మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు, తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ విజయలక్ష్మి, ఎంఈఓలు దయాకర్, సుప్రియ మరియు ఉపాధ్యాయులు శర్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సార్ దగ్గరే ఉండేవాడు, అంత ఆప్యాయంగా, అంత ఇదిగా. సార్ వాళ్ళ పిల్లలు కూడా అంత
అభివృద్ధిలోకి వచ్చారు. 100% రిజల్ట్ ఇచ్చినటువంటి ఘనత సార్కి దక్కుద్ది. నిజంగా అదే స్ఫూర్తి. నేను అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత మన వాళ్ళకి కూడా ఇంకా దేవుడు ఇస్తున్నాడేమో, అది కూడా లేదని నేను చెప్పలేదు. ఇక్కడ కూడా ఇక్కడ సంపన్నులు వస్తున్నారు, కొత్తగా పెట్టుకోవాలి. మనకు ఆ నిండు గుడ్డనే సంగతి మగపిల్లలకి రాదు. ఈ కట్లు అవి ఇవి చెప్పి ఇక్కడికి పిలవడం జరిగింది. ఈరోజు సెలవు పెట్టుకొని వచ్చినా కూడా చాలా సంతోషంగా నాకు ఉంది. అలాగే మా నమస్కారాలు సార్ మీకు. ఎందుకంటే నేను వినింది అక్కడ అమ్మాయి చిన్నగా చెప్పిన విషయం కూడా సారు కనగలుగుతారు, నాకే సరిగ్గా కనపడుతుంది. ఉపాధ్యాయులు, ప్రత్యేకంగా ప్రధానోపాధ్యాయులు దొరకడం మీ అదృష్టం. అంటే చాలామంది ఏంటంటే ఉద్యోగంగా చూస్తారన్నమాట. దాన్ని ఒక పవిత్ర కార్యక్రమంగా చేసే ఉద్యోగులు ఈ కాలంలో చాలా వరకు తగ్గిపోయారు. పాత రోజుల్లో అయితే మన సంపత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆ పీరియడ్లో అయితే అప్పటి సాంఘిక పరిస్థితులు కూడా, సమాజంలో ఉన్న పరిస్థితులు కూడా దానికి చాలా దోహదం చేసేవి. కానీ అప్పటి రోజులు ఏంటంటే పిల్లల్ని ఏదైనా తప్పు చేసినా, సరిగ్గా చదవకపోయినా బాగా దండించేవాళ్ళు, కర్రలతో కొట్టేవాళ్ళు. తల్లిదండ్రులు కూడా దాన్ని స్వాగతించేవాళ్ళు. అంటే ఉపాధ్యాయులకి పిల్లలపైన వాళ్ళు బాగుపడాలన్న తపన ఉంటుందే కానీ కక్ష ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల బాగు కోసమే ఉపాధ్యాయులు దండిస్తున్నారు అని విశాల దృక్పథంతో ఆలోచించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే పిల్లల్ని కొట్టకూడదు, గట్టిగా మందలించ. దీనివల్ల ఏమవుతుందంటే ఉపాధ్యాయుల చేతిలో తీసుకోండి, ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా మన బాగు కోసం తప్పించే వాళ్ళే. ఎప్పుడైతే మీలో మన తల్లిదండ్రుల్లో మార్పు వస్తుందో ఇప్పటి తరం ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా బోధిస్తారు. తల్లిదండ్రులకి చాలామంది తల్లిదండ్రులు చెప్తుంటారు, మా వాడికి చదువు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, మీరు దండించద్దండి అనేసి. తల్లిదండ్రుల్లోనే ఆ భావం ఉన్నప్పుడు ఉపాధ్యాయులు ఏ విధంగా చేస్తే మన పాఠశాలకి ఒక వ్యక్తి ఉపయోగపడతారు అంటే ఆయన సొంతానికి ఏది ఆలోచించరు. పాఠశాలకి పలానా వ్యక్తి, ఇప్పుడు ఎంపీడీఓ గారు ఉన్నారు, మనకి ఏ విధంగా ఉపయోగపడతారు, ఇదే అనమాట. దీనికోసం చిన్న చిన్న కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తే సార్కి కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, మన పాఠశాలకి ఏదో ఒకటి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తపనతో ఏంటంటే మీకోసం ఇంత, అదేవిధంగా మీకు యూనిఫామ్లు కుట్టించడం కానీ, మెడలో మీరు వేసుకున్న ఐడి కార్డులు తయారు చేయడం, అంటే కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఈ విధంగా అంతా చేయడం, ఇవన్నీ కూడా ఒక తపన. పాఠశాల పైన శ్రద్ధ ఉన్నారు అందరూ కూడా ఇంకా బాగా చదవాలి. గతంలో కూడా మండల స్థాయిలో ఫస్ట్ మీరే వచ్చారు. ఈసారి కూడా ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా మీరే రావాలని పోటీ పడండి ఖచ్చితంగా. అంటే ఏ పాఠశాలకి సంబంధించి మేము ఫస్ట్ రావాలంటే ఖచ్చితంగా ఏంటంటే మీలో మంచి నేర్చుకోవాలని ఒక తపన ఉంటుంది, మంచి మార్కులు వస్తాయి, ఫ్యూచర్లో కూడా చాలా బాగుపడేదానికి అవకాశాలు ఉంటాయి. నాయుడుపేటలో అగ్రహారంపేట నందు ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చోరీ యత్నం జరిగింది. గుర్తు తెలియని 3 దుండగులు మోటార్ సైకిల్పై వచ్చి ఆలయ ముఖద్వారం తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి హుండీని పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలం కావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయం ఆలయ నిర్వాహకులు వచ్చి చూడగా ఆలయ తాళాలు పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి పరిశీలించి హుండీని తెరిచేందుకు ప్రయత్నించి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా ఇదే ఆలయంలో జనవరి 5వ తేదీన ఇదే విధంగా తాళాలు పగలగొట్టి హుండీలోని నగదును అపహరించుకొని వెళ్లిపోయారు. వచ్చారు సీసీ ఫుటేజ్ కూడా తీసుకుంటారు.
రాసింది కొంచెం గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పలు రకాల పుష్పాలతో స్వామివారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో ఊంజల సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా కనగలూరు సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుమారులు వ్యవహరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉప విద్యాశాఖ అధికారి స్టాఫ్ కు వినతి పత్రం అందజేశారు. గూడూరు పట్టణంలోని ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏబీవీపీ నాయకులు సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఏబీవీపీ రాష్ట్ర కన్వీనర్ చిన్న మాట్లాడుతూ గూడూరు పట్టణంలో అనేక పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అందులో భాగంగా రెండో పట్టణ పరిధిలో శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాల బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ప్రైమరీ పాఠశాల నిర్వహిస్తున్నారు. ఆట స్థలం లేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా వార్షికోత్సవం పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుండి 700 రూపాయలు వసూలు చేస్తూ తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతున్నారని అందుకే అధికారులకు ఫిర్యాదు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి నజీర్, నవీన్, కృష్ణ, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక డిప్యూటీ డిఓ ఆఫీస్లో శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏదైతే 2 టౌన్లో నడపబడుతుందో ఆ స్కూల్ యొక్క పర్మిషన్ కానివ్వండి, అదేవిధంగా ప్రైమరీ స్కూల్స్ యొక్క పిల్లల్ని ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇస్తే ఆయనకి పర్మిషన్ లేకుండా మరొక బిల్డింగ్లో ఈ ప్రైమరీ పిల్లల్ని ఉంచి క్లాసులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఫీజులు గవర్నమెంట్ చెప్పినటువంటి ఫీజుల రెగ్యులేషన్ ప్రాపర్గా ఫాలో అవ్వట్లేదు. అదేవిధంగా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ స్కూల్కి గ్రౌండ్ పర్మిషన్ కూడా లేదు. వాళ్ళకి ఈ మధ్యన రీసెంట్గా యాన్యువల్ డే కూడా ఎక్కడో బయట కాస్మోపాలిటన్లో క్లబ్లో నిర్వహించడం జరిగింది. మేము డిప్యూటీ డిఓ గారికి ఈ విషయాన్ని తెలియజేశాము. ఆయన నేను వెళ్తాను, చెకింగ్కి వెళ్తాను, నేను చర్యలు తీసుకుంటాను కూడా మాకు తెలియజేసి చెప్పారు. ఈరోజు డిప్యూటీ డిఓ ఆఫీస్లో వినతి పత్రం అందజేయడం జరిగింది. డిప్యూటీ డిఓ ఆఫీస్లో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం డిప్యూటీ డిఓ గారిని, అయ్యా మీరు ఆ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులను బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఫీజుల విషయంలో కానివ్వండి. అదేవిధంగా విద్యార్థులకు చదువు చెప్పకుండా యాక్టివిటీస్ పెడితే యాక్టివిటీస్ చేయిస్తున్నాడే తప్ప
క్వాలిఫైడ్ స్టాఫ్ ఆ స్కూల్లో ఎక్కడా కూడా లేరు. డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళని, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకొచ్చి చదువు చెప్పిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా మేము డిప్యూటీ డిఓ గారిని ప్రశ్నిస్తున్నాం. మీరు ఇప్పటికన్నా ఆ స్కూల్పై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యాశాఖ అధికారులు కనుక స్పందించకపోతే ఏబీపీ తరపున ఉద్యమం తప్పదని కూడా మేము హెచ్చరిస్తున్నాం. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు కేంద్రం కార్మిక మంత్రిత్వ శాఖ మైకా కార్మిక సంక్షేమ ఉన్నత పాఠశాలలో బుధవారం సరస్వతి పూజ నిర్వహించారు. ఈ నెల 17 నుండి 10వ తరగతి పరీక్షల సందర్భంగా విద్యార్థులు సరస్వతీదేవి తమను మంచి ఉత్తీర్ణత వచ్చేలా కరుణించమని సరస్వతి అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారికి విద్యార్థులు ప్రసాదంను ఏర్పాటు చేయించుకున్నారు. సరస్వతి పూజ సందర్భంగా సరస్వతి దేవాలయంను పూలతో షామీనాలను ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దారు. $450 అంట. చేతులు బలం అని చెప్పి దంచేదానికి ఓం సరస్వతి మాత నమో నమః. ఓం విద్యామాత నమో నమః. ఓం సరస్వతి మాత నమో నమః. ఓం విద్యామాత నమో నమః. ఓం సరస్వతి మాత నమో నమః. ఓం విద్యామాత నమో నమః. ఓం సరస్వతి మాత నమో నమః. ఓం విద్యామాత నమో నమః. 3 అడుగులైనాయా? కుడి చేతి నుంచి ఎడమ చేతికి ఒక రౌండ్ వేసుకోండి. అటు 3 చుట్లు. ఓం సరస్వతి మాత నమో నమః. ఓం విద్యామాత నమో నమః. కూర్చోండి అమ్మా, కూర్చొని అట్టే మొక్కోండి. చాలు, అట్లా మొక్కోండి, చాలు. ఓం సరస్వతి శ్రీ సరస్వతి కరుణ కటాక్ష. కూర్చోండి. మీరు 3 అయినాయా? ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.